ఈనాటి ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. వెల్కమ్ మేడం. ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈరోజు మనం నేటికి 10 సంవత్సరాలు పూర్తయింది. మనం ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వారికి ప్రత్యేక ఆహ్వానం. సో అమరవీరులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు వారు చేసిన కృషి ఫలితంగా ఏర్పడిన పెద్దలు, కళాకారులు, కవులు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మనమంతా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం. ముందుంటుంది. సో ఇంతటి మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మీకు స్వాగతం. అట్లాగే అడిషనల్ ఎస్పీ గారికి పోలీస్ శాఖచే గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓస్, అట్లాగే ప్రభుత్వ విప్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పూలు నాయకులకి పుష్పాంజలి ఘటించాల్సిందిగా గౌరవ విప్ గారిని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, తదుపరి జిల్లా కలెక్టర్ గారిచే జాతీయ జెండా అన్ఫర్ల్ ఘటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి జిల్లా కలెక్టర్ గారిచే జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఏర్పడి నేటితో 10 సంవత్సరాలు నిండాయి. ఈరోజు రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలకి వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసుల బాసిన అమర వీరులకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమర వీరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని, నాటి ఉద్యమ తీరు, అమరుల త్యాగాలను ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకునే బాధ్యత మనపై ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుని మొదలైన ఉద్యమం 1969లో మొదలై దాదాపు 60 సంవత్సరాలుగా కొనసాగి జూన్ 2, 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలకి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం మన బాధ్యత. మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి కాంచింది. తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో విభిన్నమైన జనాభా కలిగి ఉండి వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాలు ప్రజలు సమగ్రంగా జీవిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తెలంగాణ అవతరాష్ట్ర గుర్తింపును జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించే దిశలో భాగంగా సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకి పంపించి వెంటనే పరిష్కారం కోసం అవసరమైన చర్యలని తీసుకోబడుతున్నాయి. మహిళల సంక్షేమమే మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే వారికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే 1,22,000 పిల్లల యూనిఫామ్ కుట్టే పనిని SHG మహిళలకి అందజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఉద్దేశాన్ని వినూత్నమైన కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల కింద ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. జూన్లో పాఠశాల ప్రారంభం నాటికి జిల్లాలో ఉండే విద్యార్థులకి అందరికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో అవసరమైన పనులని గుర్తించి VOL ద్వారా ఒకటి పాఠశాలకి సంబంధించి 43.45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ రిపోర్ట్ సరఫరా కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను సాల్వ్ చేయడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లాలో అవసరమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న అదేవిధంగా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచినందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా SP గారికి మరియు పోలీస్ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. జగిత్యాల జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర సాధనలో
భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, వివిధ వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రముఖులకి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై తెలంగాణ.